సార్ నమస్తే సుధాకర్ గారు. నమస్తే సార్. సార్ అదే మీరు ఈరోజు సెషన్లో చెప్పారు కదా, మీకున్న అంటే కారు డోర్లో మీ వేలు పడి ఆ వేలు మొత్తం ఏదైతే కండ ఉందో అదంతా టిష్యూస్ మొత్తం పోయినాయి సార్. టిష్యూస్ మొత్తం బాడైనాయి, మొత్తం పోయినాయి, కండ కనబడింది. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసే క్రమంలో అసలు వేలు తీసేయాల్సిందే, రాదు కండ అని చెప్పారు. షుగర్ ఉంది, షుగర్ ఉండడం వల్ల ఈ వయసులో మీకు అసలు రానే రాదు, వేలు తీసేయాల్సిందే అని చెప్పారు. ఓకే. ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ సర్జన్ నాకు ఫ్రెండ్. డాక్టర్ గారు. ఓకే. అందువల్ల ఆయన్ని నేను 2 months ఆగండి, 2 monthsలో ఒకవేళ రాకపోతే నేను కట్ చేయించుకుంటానని చెప్పాను. నాకు దీని మీద నమ్మకం ఉంది కాబట్టి. దేని మీద సార్? VR4, వాల్టన్ VR4 ఆల్రెడీ మా ఇంట్లో వాడాము, మంచి రిజల్ట్ వచ్చింది. అందువల్ల దీని నమ్మకం, ఈ ప్రోడక్ట్ పైన నమ్మకంతో నేను వాళ్ళని వారించాను సార్. నెక్స్ట్ 2 డ్రెస్సింగ్ల తర్వాత ఇక్కడి నుంచి తోలును ఫ్లెష్ వేస్తామన్నారు. ఇది అంటే కాళ్ళ తాలూకు తొడ నుంచి ఇక్కడ వేస్తామన్నారు. నేను అది కూడా ఒప్పుకోలేదు సార్. నేను 2 months అంటే 2 months కరాఖండిగా చెప్పాను సార్. నాకు 45 daysలోనే 95% క్లియర్ అయిపోయింది. VR4 రోజుకి ఎన్ని చొప్పున తీసుకున్నారు సార్? 8 వేసుకున్నాను స్టార్టింగ్ ఆన్వర్డ్ సార్. పొద్దున్న 4 స్టార్టింగ్ డైరెక్ట్ 8 వేసుకున్నాను. 4 చొప్పున ఆఫ్టర్ ఫుడ్. ఎందుకంటే మీరు డయాబెటిక్ గనక. ఓకే సార్. ఓకే. సో ఈ 45 days తర్వాత మీ డయాబెటిక్ లెవెల్స్ ఎట్లా చేంజ్ అయినాయి సార్? నాకు 11th డేనే డయాబెటిక్ నార్మల్కి వచ్చేది. వావ్, గ్రేట్. ఫాస్టింగ్ 90, పోస్ట్ లంచ్ 130. అంటే అలాంగ్ విత్ యువర్ మెడిసిన్ ఏది మీ మెట్ఫార్మిన్ వాడుతూ మన VR4 తీసుకున్నారు. 11th డేకి అంతకుముందు ఎంత ఉండేది సార్? బిఫోర్ 290 నుంచి 90కి వచ్చింది. ఓకే. సో దెన్ మీరు ఏం చేశారు? మీరు వాడే అల్లోపతి మెడికేషన్ని సగానికి తగ్గించేసి. ఓకే. అంతకుముందు ఎంత డోస్ తీసుకునేవారు సార్? అంతకుముందు మెట్ఫార్మిన్ 500 ఉండేది, MG2 అని చెప్పేసి MG1కి వచ్చి. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నారు సార్. కొన్ని రోజులు చేసి ఆపేద్దామని. ఓకే. సో ఇప్పుడు రోజుకి 5 మార్నింగ్ 4 ఈవినింగ్ 4 చొప్పున VR4 తీసుకుంటున్నారు. ఇప్పుడు తగ్గించాం సార్. ఇది ఎప్పుడైతే 95% రికవర్ అయిందో సార్ డైలీ 4 తీసుకుంటాం, మార్నింగ్ 2 ఈవినింగ్ 2. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఇది ఎంత పర్సెంటేజ్ సార్ హీలింగ్? 95% సార్. 95%. ఓన్లీ నెక్స్ట్ టైం మనం కలిసేసరికి టోటల్ మీ ఫింగర్ నార్మల్ ఫింగర్ అయిపోతుంది. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. సో అంటే ఇప్పుడు మనం ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో, డయాబెటీస్ అయ్యి అల్సర్స్ కానీ వూండ్స్ కానీ ఫామ్ అయిన వాళ్ళకి వేళ్ళు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ తీయాల్సిన అవసరం లేదు. 100%. సో ఖచ్చితంగా VR4 ద్వారా వాళ్ళ వేళ్ళు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ బాడీలో ప్రతి పార్ట్ మనం ఉంచొచ్చు. సేమ్ టైం వారి డబ్బును కూడా వారి దగ్గరే ఉంచొచ్చు. ఆల్రెడీ గ్యాంగ్రీన్ వచ్చిన పేషెంట్కి ఆల్రెడీ నాకు కన్సల్ట్ అయ్యే ముందు మా ఫ్రెండే రాజమండ్రిలో ఆయన కుడికాలు 2వ వేలు కట్ చేయించుకున్నారు. ఎంత తీసుకున్నారు సార్ కట్ చేస్తూ? 3.5 లక్షలు ప్లస్ ఒక కుడికాలు వేలు. ఓకే. ఇప్పుడు మీకు ఎంత ఛార్జ్ చేస్తామన్నారు తీయడానికి? నాకు యాక్చువల్గా సర్జన్ నా ఫ్రెండ్ కాబట్టి నాకు 70,000 ఖర్చు అయింది. ఓకే. మీ ఫ్రెండ్ కనుక, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేశారు. ఓకే. లేదంటే 2 lakhs ప్యాకేజ్ మినిమం. ఓకే. అంటే వేలు తీయడానికి 2 లక్షలు ప్లస్ మన ఆర్గాన్. మళ్ళీ మీరు ఎన్ని కోట్లు పెడితే వస్తుంది సార్? అది ఇంకా రాదు కదా. అంటే ఇక్కడ VR4 ఏం చేసింది మనకి? లైఫ్ ఇన్వాల్యుబుల్ ఆర్గాన్ మీ దగ్గర ఉంచింది. సేమ్ టైం మీ కష్టార్జితం మీ దగ్గర ఉంది. సో దెన్ ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసుకోవాలి? అన్నిటికీ ఒకే మంత్రం VR4 వాడుకోండి. మీ శరీరంలో భాగాలు మీ దగ్గరే ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తమరు ఏ ఊరు సార్? నాది హైదరాబాద్ సార్. హైదరాబాద్లో ఎక్కడ? ECI. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.